శ్రీశైలం మల్లన్న దర్శనానికి శివభక్తులు చేసే పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది అటవీ శాఖ. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో అఖిల భారత పులుల గణన నేపథ్యంలో శివభక్తుల పాదయాత్రపై ఆంక్షలు పెట్టింది. దేశంలోని అన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో ప్రతి 4 ఏళ్లకొకసారి పులుల గణన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి శివభక్తుల పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించాల్సి వచ్చిందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, వెంకటాపురం నుంచి హటకేశ్వరం ఈ ప్రాంతం వరకు పాదయాత్ర వద్దని సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయా? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అసలు ఆంక్షలేంటి? బిందు, ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులు ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలం చేరుకుంటారు. ఈ యొక్క రాష్ట్ర నలుమూల నుండే కాకుండా కర్ణాటక నుండి కూడా ఎక్కువ మంది భక్తులు ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం చేరుకుని మల్లన్నను దర్శించుకునే పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క అఖిల భారత పులుల గణన నేపథ్యంలో ఈ యొక్క ఆత్మకూరు అటవీ డివిజన్ ప్రాంతంలో ఈ యొక్క పులుల గణన జరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించడం జరిగింది. ఏదైతే భారతదేశంలో ఈ యొక్క టైగర్ రిజర్వ్ ప్రాంతంలో అయితే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పులుల గణన అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క జనవరి 3వ తారీఖునే ఈ యొక్క పులుల గణన అనేది ప్రారంభమైంది. అయితే ఈ యొక్క పులుల గణనకు ఎవరైతే భక్తులు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటారో దాని వలన ఆటంకం ఏర్పడుతుంది. ఈ యొక్క పులుల గణన అనేది సరిగ్గా జరగదనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు అటవీ శాఖ అధికారులు అయితే ఈ యొక్క శివభక్తులకు ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేయకూడదంటూ ఆంక్షలు విధించారు. ఇది తాత్కాలికమే. ఈ యొక్క ఫిబ్రవరి 8వ తారీఖు నుండి మరి పునః ప్రారంభిస్తాము. ఏదైతే శివభక్తులు పాదయాత్ర చేసుకుంటారో వారికి అనుమతి ఇస్తామంటూ వారు చెప్పడం జరిగింది. శివభక్తులు అయితే తమకు సహకరించాలంటూ అటవీ శాఖ అధికారులు కూడా విన్నపం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసినారు. ఏదైతే శివభక్తులు పాదయాత్ర చేసుకుంటూ ఈ యొక్క శ్రీశైలంకి వెళ్తుంటారో వారికి తాత్కాలికంగా బ్రేక్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శివభక్తులకైతే ఈ యొక్క ఆల్టర్నేట్ అంటే పాదయాత్ర చేసుకుంటూ పోయే వారికి మాత్రం ఆల్టర్నేట్ లేని పరిస్థితి. వారు పాదయాత్ర చేసుకుంటూనే శ్రీశైలంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫిబ్రవరి 8వ తారీఖు నుండే ఈ యొక్క పాదయాత్ర చేసుకోవడానికి అనుమతి ఉంటుందంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క శివభక్తులకు ఈసారి మాత్రం కొంత నిరుత్సాహమే అని చెప్పవచ్చు. ఎందుకంటే మహాశివరాత్రి సందర్భంగా పాదయాత్ర చేసుకుంటూ దర్శించుకుంటేనే పుణ్యం కలుగుతుందనే ఒక నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలోనే పాదయాత్ర చేసుకుంటారు. అయితే పులుల గణన 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆంక్షలు విధిస్తున్నారు పులుల గణన నేపథ్యంలో. అయితే శివభక్తులు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ లోకేష్.